ఏంటి పికాక్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇదైతే రమణ మహర్షి ఆశ్రమం అండి. రమణ మహర్షి ఆశ్రమంలో పికాక్స్ అయితే ఎన్ని కలర్స్ ఉన్నాయో తెలుసా? బ్లూ కలర్, బ్లాక్ కలర్, వైలెట్ కలర్, వైట్ కలర్, అసలు చాలా నెమళ్ళు అయితే ఉన్నాయి. ఎన్ని పికాక్స్ అంటే పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. అసలు దీన్ని దగ్గర నుంచి కదలట్లేదు, దాన్ని చూస్తూనే ఉన్నారు. అది ఎప్పుడు పింఛం విప్పుతుందా, ఎప్పుడు నాట్యం చేస్తుందా అన్నట్టుగా వాళ్ళు చూస్తూనే ఉన్నారండి. అది మాత్రం చెట్టు మించి కిందకి దిగట్లేదు. యాక్చువల్గా మేము వెళ్ళినప్పుడు అది కిందే ఆడుకుంటుంది, బట్ వీళ్ళు చేసిన హడావుడికి అది చెట్టుకి కూర్చుంది. చాలా బాగున్నాయి పికాక్స్ అయితే. మనకి ఇక్కడ బర్డ్స్ ఎలా తిరుగుతాయి అక్కడ అలా పికాక్స్ తిరుగుతున్నాయి. ఎక్కడికి వెళ్ళినా పికాక్సేనండి. రమణ మహర్షి ఆశ్రమంలోనూ వాళ్ళు ఇచ్చిన రూమ్స్లోనూ అన్నీ పికాక్సే. ఇంతకీ మీకు చెప్పడం మర్చిపోయాను, నేను అరుణాచలం వచ్చానండి. అరుణాచలంలో రూమ్స్ తీసుకున్నాము. రమణ మహర్షి ఆశ్రమంలోనే లక్కీగా రూమ్స్ అయితే బుక్ అయ్యాయి. ఇప్పుడు మేము ఆశ్రమంలోకి ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయిన వెంటనే మాకు పికాక్ కనిపించగానే పికాక్ని చూడడానికి ఇక్కడికైతే వచ్చేసాం, చెట్టు దగ్గరికి. మేము ఇంకా లగేజ్ అయితే రూమ్స్కి షిఫ్ట్ చేయలేదండి, ఆ ప్రాసెస్లోనే ఉన్నాము. రమణ మహర్షి ఆశ్రమానికి వచ్చిన వెంటనే మనకి అక్కడ మన రూమ్ కీస్ అయితే ఇస్తారు. ఏ రూమ్ అంటే మనకి అలర్ట్ చేశారో ఆ రూమ్స్ అయితే చెప్తారు. మనం రూమ్ కీ తీసుకుని రూమ్కి అయితే వెళ్దాము. ఈ పికాక్ని చూడడం అయిపోతే మనం ఒక్కసారి బయట వ్యూ ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఇదంతా మనకి ఎంట్రన్స్లో గేట్ లోపలికి రాగానే మనకి ఈ వ్యూ అనేది ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇది చాలా బాగుంది. అసలు ఎంత పీస్ఫుల్గా ఉందంటే అసలు ఇక్కడ చిన్న సౌండ్ కూడా లేదండి. ఓన్లీ మనకి బర్డ్స్ సౌండ్స్ తప్ప మనుషుల మాటలు కూడా వినిపించవు. అంత నిశ్శబ్దంగా మెయింటైన్ చేస్తారు. చాలా సైలెంట్గా ఉండాలి. మనకి ఈ ఆశ్రమంలో రూమ్స్ కావాలంటే వాళ్ళు చెప్పిన రూల్స్ అన్నీ పాటించాలండి. డ్రెస్సింగ్ కూడా వాళ్ళు చెప్పినట్టే, శారీస్ కానీ చుడీదార్స్ కానీ ఫుల్ వేసుకోవాలి. షార్ట్స్ వేసుకుని తిరగడాలు అట్లా ఉండదండి. ఇక్కడ మనకి ఎదురుగా వైట్ కలర్ బిల్డింగ్లా కనిపిస్తుంది కదా, అది టెంపుల్ అండి, అమ్మవారి టెంపుల్. అండ్ ఆ పక్కనే రమణ మహర్షి గారి ధ్యాన మందిరం కూడా ఉంది. అక్కడ ఆయన విగ్రహాన్ని కూడా పెట్టారు. అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ చాలామంది అక్కడ ధ్యానం చేస్తున్నారు. చాలా బాగుందండి. ఈ ట్రిప్ అయితే చాలా నచ్చింది నాకు. అండ్ ఇక్కడ రమణ మహర్షి ఆశ్రమం నుంచి ఇప్పుడైతే రూమ్కి అయితే వెళ్ళబోతున్నాము. వాళ్ళ రూమ్స్ ఎలా ఉంటాయో నేనైతే ఇంతవరకు చూడలేదు, యూట్యూబ్లో కూడా ఎప్పుడు చూడలేదండి రూమ్స్. అండ్ ఇక్కడికి వచ్చాకైతే నిజంగా అసలు 5 స్టార్ రూమ్స్ కూడా సరిపోవు, అంత బాగున్నాయి. అసలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, చాలా పీస్ఫుల్గా, చాలా నీట్గా అండ్ నీట్ అండ్ క్లీన్ అండి. అసలు మనకి లగేజ్ పెట్టుకోవడానికి కూడా బ్యాగ్స్ ఎక్కడ పడితే అక్కడ పెట్టక్కర్లేదు.